కరోనా వైరస్ తర్వాత మ్యాడ్‌మ్యాన్ డిసీజ్ అనే ఒక వైరస్ స్ప్రెడ్ అయింది. ఈ వైరస్ వచ్చిన వాళ్ళందరూ కూడా జాంబీస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దాహాన్ని తీర్చుకోవడానికి వాటర్ సరిపోదు. అందుకే వాళ్ళు ఎదుటి వాళ్ళ రక్తాన్ని తాగడానికి వెళ్తూ ఉంటారు. ఇలాంటి మ్యాడ్‌మ్యాన్ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక అపార్ట్మెంట్‌లోనే ఉంటే, ఇంకా ఆ అపార్ట్మెంట్‌లోనే ఒక డిటెక్టివ్ అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే మన హీరో, హీరోయిన్ కూడా అందులోనే ఉంటే, మరి వాళ్ళు ఈ అపార్ట్మెంట్‌లోంచి ఎలా సర్వైవ్ అయ్యారు? అంతేకాకుండా ఈ డిసీజ్‌ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? ఇలాంటి వాటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ డ్రామాని పూర్తిగా చూసేయాల్సిందే. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం ఒక కొత్త డ్రామాని స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ డ్రామా పేరు వచ్చేసి హ్యాపీనెస్. అండ్ ఈ డ్రామాకి ఐఎండిబిలో 8.4 రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ డ్రామా అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో అస్సలు మిస్ కాకుండా ఈ డ్రామాని పూర్తిగా చూసేద్దాం పదండి. డ్రామా స్టార్టింగ్లోనే మన హీరో జంగ్ యీ హ్యూన్ని చూపిస్తారు. సో తను వచ్చేసి వాళ్ళ కాలేజ్ టెర్రస్ మీదకి ఎక్కి కూర్చుని ఉంటాడు. తను ఒక బేస్బాల్ ప్లేయర్, కానీ తనకి లెగ్ ఇంజరీ అవ్వటం వల్ల తను గేమ్ ఆడలేకపోయాడు. అందుకే తను కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు. సో తానేం చేస్తాడు అంటే కాలేజ్ టెర్రస్ మీదకి ఎక్కి కూర్చుంటాడు. ఇంకా తను ఎక్కడ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు అని చెప్పి తనని కాపాడడానికి పోలీసులు వస్తారు, అంబులెన్స్ వస్తుంది, ఇంకా ఫైర్ ఇంజన్ వస్తుంది. ఇంకా వీళ్ళందరూ కూడా వచ్చేసి నువ్వు సూసైడ్ చేసుకోకు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇదే కాలేజ్లో మన హీరోయిన్ యూన్ సే బోమ్ కూడా చదువుతూ ఉంటుంది. సో తనైతే ఇంకా క్లాస్లోనే ఉంటుంది. క్లాస్ టైం అయిపోయినా సరే స్టూడెంట్స్ అందరినీ కూడా క్లాస్లోంచి వదలరు. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ మన హీరో ఉన్నాడు కదా, సో తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడో స్టూడెంట్స్ అందరినీ చూసి తను దూకేస్తాడేమో అని చెప్పేసి అందరు స్టూడెంట్స్ని కూడా క్లాస్లోనే ఉంచేసి ఇంకా సార్ ఏమో క్లాస్ చెప్తూ ఉంటారనమాట. అయితే మన హీరోయిన్ ఏమో విండోలోంచి హీరోని చూస్తూ ఉంటుంది. సో తనేం డిసైడ్ అవుతుంది అంటే ఈ అబ్బాయి కింద దిగేదాకా మనం కాలేజ్లోంచి వెళ్ళమనుకుంటా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ క్లాస్లో సార్ ఏమంటారు అంటే నువ్వు ఏమీ ఆలోచించకుండా చదువుకో అని చెప్పేసి యూన్సే బొమ్తో అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే యూన్సే బొమ్ ఏం చెప్తుంది అంటే నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోయి డైరెక్ట్గా మన హీరో దగ్గరికే వెళ్తుంది. అయితే ఇదే టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఎలాగైనా సరే మన హీరోని దూక్కుండా ఆపాలి అని చెప్పేసి పైకి వచ్చేసి తనకి స్పీచ్ అనేది ఇస్తూ ఉంటాడనమాట. సో ఎవరైనా లవ్లో ఫెయిల్ అయ్యారు అంటే దూకేశారంటే అనుకోవచ్చు, నువ్వేంటి బాస్కెట్బాల్ ఆడకపోతే దూకేస్తావా అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో అక్కడికి యూన్సే బోమ్ వెళ్తుంది. ఇంకా యూన్సే బోమ్ వెళ్ళి ఏంటి నువ్వు బాస్కెట్బాల్ ప్లే చేయనందుకు ఇక్కడ నుండి దూకేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి కొంచెం మోటివేషనల్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా దానికి హ్యూఎన్ ఏమంటాడు అంటే నేను నార్మల్గా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, వీళ్ళే ఇలా అంతా కూడా వచ్చేసారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా దానికి సేబమ్ అయితే సరే ఇంకా నువ్వు లెగ్స్ నుంచో అని చెప్పేసి తనకి హ్యాండ్ ఇస్తుంది. ఇంకా అక్కడ యూన్సే బోమ్ని హ్యూన్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు యూన్సే బోమ్ ఏం చేస్తుంది అంటే హ్యూన్ని పైనుండి కిందకి తోసేస్తుంది. ఇంకా వెంటనే హ్యూన్ అయితే కింద పడిపోతూ ఉంటాడనమాట. సో కింద అయితే ఒక అంటే వాళ్ళు పడిపోయినా సరే దెబ్బలు తగలకుండా ఒక మ్యాట్ లాంటిది పరుస్తారు. సో దానిలో పడిపోతూ ఉంటాడనమాట. ఇంకా అలా పడిపోతూ హ్యూన్ మాత్రం సేబమ్నే చూస్తూ ఉంటాడు. ఇంకా తను అక్కడే సేబమ్ని చూసి ఫ్లాట్ అయిపోతాడనమాట. అంటే తను ఇంప్రెస్ అయిపోతాడు. ఇంక తర్వాత అంటే హ్యూన్ అయితే కింద పడిపోతాడు. సేబమ్ అయితే కిందకి వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉంటుంది. అయితే అక్కడే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా, సో తనైతే అలా నుంచొని చూస్తూ ఉంటాడు షాక్ అయిపోయి. ఇంకా అప్పుడు సేబమ్ అంటుంది నేను మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేశాను, సో తను కింద పడినా సరే తనకి దెబ్బలు తగలదని చెప్పే నేను తోసాను అని చెప్పేసి అలా కవర్ చేయడానికి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే పైన ఆఫీసర్ సేబమ్కి అంటే కస్టడీలోకి తీసుకుని కిందకి తీసుకొస్తూ ఉంటారనమాట, హ్యాండ్ కఫ్స్ అనేవి వేసేసి. ఇంక వెంటనే అక్కడి నుండి సేబమ్ ఏమో పరిగెత్తుకుంటూ హ్యూన్ దగ్గరికి వచ్చి చూడు హ్యూన్, నేనేదో నేను కాపాడదామని వస్తే నన్నే అరెస్ట్ చేస్తున్నాను అంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి, నువ్వు చెప్పు, నువ్వేమి కేసు లాంటిది ఫైల్ చేయనని అని చెప్పేసి, అయినా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే హ్యూన్ ఏమంటాడు అంటే మన ఇద్దరం డేట్ చేసుకుందామా అని చెప్పేసి సేబమ్ని అడుగుతాడు. ఇంకా సేబమ్ అయితే షాక్ అవుతుంది. కట్ చేస్తే మనకి 12 ఇయర్స్ తర్వాత చూపిస్తారు. సో 12 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అంటే సేబమ్ ఏమో ఒక పోలీస్ ఆఫీసర్ అవుతుంది. సో తను ఒక వ్యక్తిని అంటే తన కొలీగ్ని అంటే తన మీద ఎక్కించుకుని తీసుకొస్తూ ఉంటుందన్నమాట. తనకైతే ఏదో గన్ షాట్ తగిలినట్టు అలా ఉంటుంది. ఇంక తన్ని తీసుకుని వెళ్ళిపోయి ఒక చోట ఉంచుతుంది. ఇంకా అక్కడే ఒక ట్రైనీ ఆఫీసర్ ఉంటారు. సో తిన పేరు వచ్చేసి లీ జాంగ్ తే అనమాట. సో లీ జాంగ్ తే ఏమో అక్కడ ట్రైనీ ఆఫీసర్. ఇంకా వెంటనే సేబమ్ ఏమో తనకి ఇంజురీ అయింది, సో తనకి ఫస్ట్ ఎయిడ్ చేయి
అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక ఈ లీ జాంగ్ తే అయితే ట్రైనీ కాబట్టి తనేమో టెన్షన్ పడిపోతూ ఇంకా తనకి ఒక ఇంజెక్షన్ చేస్తాడనమాట. సో, దెబ్బ తగిలిన వాళ్ళకి. ఇంక వెంటనే సేబమ్ అంటుంది, "నీకసలు డెసిషన్ మేకింగ్ కూడా తెలీదు. సో, నేను నీకు మార్క్స్ అనేవి ఇవ్వను. సో, తనకి అంటే ఇలా దెబ్బ తగిలినప్పుడు నువ్వు వెంటనే ఆలోచించకుండా తనకి ఫస్ట్ ఎయిడ్ చేయాలి" అని చెప్పి క్లాస్ పీకుతుందనమాట. సో, యాక్చువల్లీ ఏమవుతుంది అంటే సేబమ్ వాళ్ళ కొలీగ్ నిజంగానే అంటే ఒక పేషెంట్ కాదు. వీళ్ళిద్దరూ కూడా ఆ ట్రైనీని ఎవాల్యుయేట్ చేయటం కోసం అలా యాక్ట్ చేస్తారనమాట. ఇంకా సేబమ్ అలాగే ఆ కొలీగ్ ఏం చేస్తారు అంటే ఆ ట్రైనీని తిట్టేసి ఇంకా వీళ్ళు బయటకొచ్చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ కొలీగ్ అడుగుతూ ఉంటాడు, "నువ్వేంటి నిజంగానే ఆ ట్రైనీకి మార్కులు తగ్గిస్తావా?" అని చెప్పి. ఇంక దానికి సేబమ్ అంటుంది, "అవును, నేను మార్క్స్ తగ్గిస్తాను. సో, తను అసలు డెసిషన్ మేకింగే లేదు తనకి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. సో, సేబమ్ తాను ట్రైనీగా ఉన్నప్పుడు కూడా తన హయ్యర్ అఫీషియల్స్ అలాగే ఒక వ్యక్తిని అంటే అలా తీసుకొస్తారనమాట. సో, ఏంటి గన్ షాట్ తగిలింది అని చెప్పి. ఇంక వెంటనే ఏమీ ఆలోచించకుండా సేబమ్ అయితే వెంటనే ట్రీట్ చేసేస్తుంది. ఫస్ట్ ఎయిడ్ చేసేస్తుంది. ఫస్ట్ ఆఫీసర్స్ అయితే తిడతారు, "నువ్వు ఎందుకు ఇలా చేసావని" చెప్పి. కానీ తన్ని మెచ్చుకుంటారు. "ఇప్పటిదాకా ఎవరు ఇంత ధైర్యం చేసి చేయలేదు. నువ్వు చేసావని" చెప్పేసి తన్ని మెచ్చుకుంటారు. సో, ఆ విషయం అంతా కూడా సేబమ్ తన కొలీగ్‌కి చెప్తూ ఉంటుంది. ఇంక కట్ చేస్తే ఒక హోటల్‌ని చూపిస్తారు. సో, ఆ హోటల్‌లో ఉన్న ఒక రూమ్‌లో ఎవరో డోర్‌ని గట్టిగా కొడుతున్నట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి హోటల్ మేనేజర్ ఏం చేస్తారు అంటే, ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఏమైంది అని చెప్పి అలా అడుగుతూ ఉంటారు. అయితే ఆ రూమ్‌లో ఉన్న వ్యక్తి ఆ హోటల్ మేనేజర్‌ని లోపలికి లాగేస్తాడు. ఇంక లాగేస్తాడు. కట్ చేస్తే ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తి ఒక కార్‌లో వెళ్తూ ఉంటాడనమాట. సో, కోవిడ్-19 న్యూస్ గురించి వింటూ ఉంటూ ఇంకా బేస్‌బాల్ డ్రెస్ అనేది వేసుకొని తను ఆ రూమ్‌కి అంటే హోటల్ రూమ్ ఉంది కదా! సో, ఆ రూమ్‌లోకి వెళ్తూ ఉంటాడు. సో, తినెవరో కాదు మన హ్యున్ 12 ఇయర్స్ తర్వాత తిను ఒక డిటెక్టివ్ అవుతాడనమాట. సో, తనకి ఈ రూమ్‌లో ఏదో జరిగింది అని తెలుసుకొని తను అక్కడికి వెళ్తాడు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది. సో, ఈ హోటల్ మేనేజర్ ఉన్నాడు కదా! సో, తన డెడ్ బాడీ ఉంటుంది. ఇంకా హ్యున్ అలాగే తన కొలీగ్ ఇద్దరు కూడా మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ఇంకా ఈ హ్యున్ అయితే తనకి ఒక అంటే వ్యక్తి కనిపిస్తాడు మంచం కింద. తన్ని బయటికి తీసుకొస్తాడు. బయటకి తీసుకొచ్చి అడుగుతూ ఉంటాడు, "నువ్వే తన్ని చంపావా? ఏది నీ వెపన్స్ ఏవి? ఏ వెపన్‌తో చంపావని" చెప్పి. ఇంకా ఆ వ్యక్తి అంటాడు, "నాకు తెలీదు నేనేం చేశానో. నాకు అదంతా కూడా ఒక డ్రీమ్ లాగా ఉంది. నాకు బాగా దాహం వేసేసింది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు హ్యున్ ఏమో, "నీ నోరు చూపించు. ఏంటి నువ్వు తన్ని బైట్ చేసావా?" అని చెప్పేసి ఇంకా తన నోరంతా చూసి ఇంకా హ్యున్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంక కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మన సేబమ్ అలాగే తన కొలీగ్ ఇద్దరు కూడా తింటూ ఉంటారనమాట. లంచ్ చేస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో సేబమ్ అయితే తన కొలీగ్‌తో చెప్తూ ఉంటుంది, "నీకు తెలుసా కొత్తగా ఒక అపార్ట్మెంట్ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారంట. సో, మన పోలీసుల్లో ఎక్కువ క్రెడిట్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళకి ఫ్రీగా అపార్ట్మెంట్ కూడా ఇస్తారంట తెలుసా" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఎలాగన్నా సరే నేను ఆ అపార్ట్మెంట్‌ని గెలవాలి. సో, ఫ్రీగా తీసుకోవాలి. నా క్రెడిట్స్ అన్నీ పెంచుకోవాలి అని చెప్పేసి సేబమ్ అయితే వాళ్ళ కొలీగ్‌తో చెప్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో సేబమ్‌కి హ్యున్ కాల్ చేస్తాడు. హ్యున్ కాల్ చేసి, "సేబమ్, మీ దాంట్లో ఇప్పుడు ఎవరైనా కొత్తగా లీ జాంగ్ తే అనే పేరుతో ట్రైనీ ఎవరైనా జాయిన్ అయ్యారా? నాకు ఈరోజు ఒక కేస్ వచ్చింది. సో, దానిలో ఒక డ్రగ్ డీలర్‌తో సంబంధం ఉంది" అని చెప్పేసి ఆ విక్టిమ్ అయితే చెప్పాడు. "సో, అందుకనే నేను అడుగుతున్నాను. నీకు తెలుసా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు సేబమ్‌కైతే తను ఇందాక ట్రైనీని అంటే టెస్ట్ చేసింది కదా! సో, తను గుర్తొస్తాడనమాట. ఇంక వెంటనే, "అవును, నాకు తెలుసు. నేను వెళ్లి టెస్ట్ చేస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక వెంటనే సేబమ్ ఏం చేస్తుంది అంటే తన కొలీగ్‌తో, "నా ఫుడ్‌నంతా చూస్తూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను. ఈరోజు నా క్రెడిట్స్‌ని నేను పెంచుకుంటాను" అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోతుందనమాట. సో, అంటే లీ జాంగ్ తేని పట్టుకోవడానికి వెళ్తుంది. అయితే ఇదే టైంలో లీ జాంగ్ తే అయితే చాలా వియర్డ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. సో, తను ఒక జాంబీ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వేరే కొలీగ్ నెక్ మీద తను కొరికేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడనమాట. సో, బ్లడ్ అంతా కూడా తాగేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక వెంటనే మన సేబమ్ ఏం చేస్తుంది అంటే తన్ని ఆపడానికి వెళ్తూ ఉంటుంది. ఇంక సేబమ్ వాళ్ళ కొలీగ్ కూడా సేబమ్‌కి తోడుగా అక్కడికొస్తాడనమాట. సో, వీళ్ళిద్దరూ కలిసి ట్రైనీకి ఎగనెస్ట్‌గా అంటే పోటీ పడుతూ ఉంటారు. అయినా సరే ఆ ట్రైనీ అలా వచ్చేస్తూ ఉంటాడనమాట. ఇంక సేబమ్ అయితే ఆ ట్రైనీని కాల్చేస్తూ ఉంటుంది. అయినా సరే ఆ ట్రైనీకి దెబ్బ కూడా తగలదు. ఇంకా అలా వచ్చేస్తూ ఉంటాడు. ఇంక వెంటనే సేబమ్ ఏం చేస్తుంది అంటే తన్ని ఒక రూమ్‌లో పెట్టేసి లాక్ చేసేస్తుంది. ఇంక వెంటనే ఆ ట్రైనీ అయితే ఇంకా ఆ రూమ్‌లోంచి బయటకి రావడానికి డోర్‌ని గట్టిగా కొట్టేస్తూ ఉంటాడు. ఇంక సేబమ్‌కైతే ఏమీ అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అనేది. ఇంక కాసేపు ఆగిన తర్వాత ఆ ట్రైనీ అయితే కూల్ అయిపోతాడనమాట. ఇంక అప్పుడు కొంతమంది పోలీసులొచ్చేసి ఆ ట్రైనీని తీసుకెళ్తారు. ఇంక వెంటనే మన సేబమ్ అయితే ఒక వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయి ఇంకా హ్యూన్‌కి కాల్ చేసి, "అసలు నీకేమన్నా పిచ్చా? నీకేమన్నా తెలుసా? తను అలాంటి వాడని నాకు ముందే చెప్పాలి కదా! నేను చచ్చిపోయి ఉండేదాన్ని తెలుసా?" అని చెప్పి బాగా తిట్టేస్తూ ఉంటుంది. ఇంక హ్యూన్‌కైతే ఏమీ అర్థం కాదు. నాకేం తెలుసు తనకు ఆ డిసీజ్ ఉంటుంది అని చెప్పి తను
తను డీలర్ అని చెప్పాడు అంతే అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఇలాగా సేబమ్ అయితే హ్యున్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా హ్యున్ కూడా "నువ్వు బానే ఉన్నావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా సేబమ్ ఏమో "బానే ఉన్నాను" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో తనేం చూసుకుంటుంది అంటే తన చేతికి ఇందాక ట్రైనీ తన అంటే గోర్లతో గీసేస్తాడనమాట. ఇంకా అప్పుడు సేబమ్ చేతికి 2 గాయాలవుతాయి. సో, వాటన్నిటిని చూస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో కలోనల్ హాన్‌ని చూపిస్తారు. సో, తిను ఒక మిలిటరీ ఆఫీసర్. కానీ ఇప్పుడు ఈ మ్యాడ్ మ్యాన్ డిసీజ్ ఉంది కదా! సో, దాన్ని అంటే తగ్గించడం కోసం ఈయనే మొత్తం మెయిన్ అనమాట. సో, మెయిన్‌గా చూస్తూ ఉంటాడు. ఇంకా ఈయన గర్ల్స్ వాష్‌రూమ్‌లోకి అంటే సేబమ్ దగ్గరికి వెళ్ళిపోయి, "సేబమ్ నేను మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోబోతున్నాను. సో, ఇందాక మీ ట్రైనీకి వచ్చిన డిసీజ్ అయితే చాలా డేంజరస్ డిసీజ్. ఇప్పుడు అదంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. సో, ఆ డిసీజ్ మీకు కూడా వచ్చిందేమో మేము టెస్ట్ చేయాలి. నువ్వు వెంటనే మాతో రా" అని చెప్పేసి అంటారనమాట. ఇంకా సేబమ్ అయితే "అదేంటి మీరు అసలు ఎందుకు ఇక్కడికొచ్చారు గర్ల్స్ వాష్‌రూమ్‌లోకి" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అయినా సరే తను వినకుండా "నువ్వు రావాల్సిందే ఇప్పుడు" అని చెప్పేసి ఇంకా సేబమ్‌ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అయితే ఫోన్‌లో హ్యూన్ అయితే ఈ మాటలన్నీ వింటూ ఉంటాడనమాట. ఇంకా హ్యున్ ఏమో ఎవరిది ఎవరిది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా హ్యున్‌తో ఆ హాన్ ఏం చెప్తాడు అంటే "నేను ఒక కలోనల్‌ని. నేనే ఇప్పుడు మెయిన్ ఇక్కడంతా కూడా. అందుకే నేను తిన్ని తీసుకువెళ్తున్నాను అంటే టెస్ట్ చేయడానికి" అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. హ్యున్ ఏమో ఈ హాన్‌కి మళ్ళీ కాల్ చేస్తాడు. సో, కాల్ చేసి "అసలేం జరుగుతుంది? నేనొక డిటెక్టివ్‌ని. నాకేం జరుగుతుందో చెప్పండి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి ఈ హాన్ ఏం చెప్తాడు అంటే, "ఇప్పుడు మనకి ఒక డేంజరస్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో, అందువల్లే నేను ఈ సీబామ్‌ని కూడా ఒకసారి అంటే టెస్ట్ చేయడానికి తీసుకువెళ్తున్నాము. తనకు కూడా ఈ డిసీజ్ వస్తుందో రాదో అనేది గమనించడానికి" అని చెప్పేసి హాన్ అంటూ ఉంటాడనమాట. ఇంక అదంతా విన్న తర్వాత ఇంకా డిటెక్టివ్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా అందుకని చెప్పి హాన్ అంటాడు, "నువ్వు నా దగ్గరికి వచ్చి కలువు నా ఆఫీస్‌కి" అని చెప్పేసి అంటాడు. ఇంకా అలాగే సేబమ్‌ని ఇంకా ఈ ట్రైనీ ఉన్నారు కదా! వాళ్ళిద్దరిని కూడా వేరే చోటకి తీసుకెళ్తాడు. ఇంకా ఈ హాన్ అయితే ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అక్కడికే మన హీరో హ్యున్ కూడా వెళ్తాడు. హ్యున్ వెళ్ళి "ఏం జరిగింది?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. సేబమ్‌ని ఎక్కడికి తీసుకెళ్లారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు హాన్ అంటాడు, "మేము అవన్నీ కూడా మీకు చెప్పము. కానీ ఈ డిసీజ్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా మేము ఆపుదాం అనుకుంటున్నాము" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి హ్యున్ అయితే "లేదు, ఈ డిసీజ్ అంతా కూడా ఒక మెడిసిన్ వల్ల వచ్చిందని నాకు అనిపిస్తుంది. అంటే నేను ఇందాక చూసిన ఒక విక్టిమ్ అయితే తను డ్రగ్ తీసుకున్నాను అని చెప్పేసి అన్నాడు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక దానికి హాన్ ఏమో "సరే అయితే ఆ డ్రగ్ తీసుకొచ్చి అప్పుడు మాట్లాడు నాతో" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా సీబామ్‌ని అలాగే ఈ ట్రైనీని వీళ్ళిద్దరిని కూడా ఎక్కడికి తీసుకెళ్తారు అంటే ఒక పెద్ద కాలేజ్‌కి తీసుకెళ్తారనమాట. సో, ఆ కాలేజ్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇంకా ఆ కాలేజ్‌లోకి వీళ్ళందరినీ కూడా చాలా సెక్యూరిటీతో తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడంతా కూడా మిలిటరీ ఆఫీసర్సే ఉంటారు. ఇంక తర్వాత మన హ్యున్ ఏం చేస్తాడు అంటే, తను అంటే డ్రగ్ ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి మొత్తం అంతా కూడా వెతికిస్తాడనమాట. సో, ఆ హోటల్ రూమ్‌లో ఉన్నాడు కదా! సో, ఆ హోటల్ రూమ్‌కి వెళ్ళి డ్రగ్ గురించి వెతుకుతూ ఉంటాడు. ఇంక ఫైనల్లీ తనకైతే ఒక డ్రగ్ దొరుకుతుంది. అయితే అదే టైంలో ఈ హ్యున్‌కి వాళ్ళ ఆఫీసర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి "నువ్వు అదంతా వెతుకుతున్నావా? నువ్వు అదంతా వెతక్కు. ఎందుకంటే ఇందాక మనం తీసుకెళ్ళాం కదా! ఆ విక్టిమ్‌కి. సో, తనకైతే ఏమీ డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పేసి వచ్చింది. నెగెటివ్ వచ్చింది తన రిపోర్ట్స్ అన్నీ కూడా. నువ్వు వెతికినా వేస్టే" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంక వెంటనే హ్యున్ ఏం చేస్తాడు అంటే ఒక బేస్‌బాల్ క్యాంప్‌కి వెళ్తాడు. ఇంకా అక్కడ తన ఫ్రెండ్ ఒకడు ఉంటారనమాట. సో, తనకి ఆ టాబ్లెట్‌నిచ్చి "ఈ టాబ్లెట్ దేనికి యూజ్ చేస్తారో కనుక్కో" అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ ఫ్రెండ్ అయితే సరే అని చెప్పి మొత్తం అంతా కూడా సెర్చ్ చేస్తూ ఉంటాడనమాట టాబ్లెట్ గురించి. ఇంకా ప్యారలల్‌గా శోభంనయితే ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడే ట్రీట్ చేసే ఆఫీసర్‌తో శోభం కావాలని చెప్పేసి అంటే ఒక జాంబీలాగా యాక్ట్ చేస్తూ ఉంటుందనమాట. ఇంక వెంటనే ఆఫీసర్ అయితే వెనక్కి జరిగిపోతూ ఉంటారు. ఇంక శోభం ఏమో "నేను ఊరికే యాక్ట్ చేశాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత శివంకని చెప్పి ఒక రూమ్‌ని ఇస్తారు. ఇంకా ఆ రూమ్ అయితే కాలేజ్ డార్మెటరీ లాగా ఉంటుందనమాట. ఇంక వెంటనే శివం ఏం చేస్తుంది అంటే హ్యున్‌కి కాల్ చేసి మొత్తం ఆ హోటల్ గురించి మొత్తం అంతా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు హ్యున్ అంటాడు, "నువ్వు ఎక్కడున్నావో నేను ఫైండ్ చేస్తాను. సో, నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వేమీ కంగారు పడకు. నువ్వు ఒక వెకేషన్ లాగా ఎంజాయ్ చెయ్యి" అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత మన శివం ఏం చేస్తుంది అంటే డోర్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తది. కానీ డోర్ రాదు. ఇంకా అందుకని చెప్పి తను విండోలోంచి బయటకి చూస్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడు మనకి ఏం చూపిస్తారు అంటే శివం లాగానే చాలా రూమ్స్‌లో ఇలాంటి పేషెంట్స్ చాలా మంది ఉంటారనమాట. సో, వాళ్ళందరూ కూడా విండోస్‌ని గట్టిగా కొట్టేస్తూ అరుస్తూ ఉంటారు.
ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే హ్యున్ ఏమో లెగుస్తాడు. ఇంక లెగిసేటప్పటికి హ్యున్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆ డ్రగ్ గురించి మొత్తం అంతా కూడా ఫైండ్ చేసేస్తాడనమాట. సో, వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తాడు అంటే, హ్యున్ ఇది ఈ డ్రగ్ అనేది కరోనా వైరస్ అనేది వ్యాపించిన తర్వాత ఈ డ్రగ్ అనేది ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో, ఈ డ్రగ్ పేరు వచ్చేసి నెక్స్ట్. దీన్ని కూడా ఒక మెడిసిన్‌గానే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది డ్రగ్ కేటగిరీలోకి రాదు. కానీ దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. అంతేకాదు హెల్యూసినేట్ చేస్తూ ఉంటుంది మనుషులకి అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు హ్యున్ అంటాడు, "అవునా! మరి ఇలాంటి డ్రగ్‌ని ఎందుకు బ్యాన్ చేయలేదు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "ఒకవేళ దీనివల్లే ఈ మ్యాడ్ మ్యాన్ డిసీజ్ వస్తుందంటావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఇలాంటి మెడిసిన్ కొన్ని కోట్ల మంది వాడుతున్నారు. సో, వాళ్ళందరికీ ఎందుకు రాలేదు? మరి ఎప్పటి నుండో వాడుతున్నారు. ఎప్పటి నుండో రావాలి కదా! ఇప్పుడే ఎందుకు వస్తుందంటావు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి హ్యున్ అంటాడు, "వాటన్నిటికి నేను సమాధానం చెప్పలేను కానీ, ఒకవేళ ఈ డ్రగ్ వల్లే ఇప్పుడు గనక ఈ డిసీజ్ అనేది వస్తుందంటే, మనం ఎలాగైనా సరే ఆపాల్సిందే కదా! ఇది ఎంత డేంజరో నీకు అర్థమవుతుందా?" అని చెప్పేసి హ్యున్ అంటూ ఉంటాడు. ఇంక దానికి వాళ్ళ ఫ్రెండ్ కూడా అవును అని చెప్పేసి అంటాడు. ఇంక ప్యారలల్‌గా సేబమ్ కూడా మార్నింగ్ లెగిసేటప్పటికి ఆఫీసర్ ఉంటుంది కదా! సో, ఆ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుందనమాట సేబమ్ గురించి. సో, సేబమ్‌ని లెగిసిన వెంటనే నేను నిన్ను టెస్ట్ చేయడానికి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటుంది. అయితే దారిలో తనకి ట్రైనీ ఉంటాడు కదా! సో, జాంబీలాగా మారిపోయిన ట్రైనీ. సో, ఆ ట్రైనీ కనిపిస్తాడు. ఇంక వెంటనే సేబమ్ ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ఆఫీసర్ ఏమో వద్దు వెళ్ళకూడదు తను డేంజర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే సేబమ్ వినకుండా డోర్ అనేది లాక్ చేసి లోపలికి వెళ్ళి, "ఏంటి లీజాంగ్‌తే నువ్వు ఏమన్నా డ్రగ్ వేసుకున్నావా? నువ్వేదో డ్రగ్ డీలింగ్ చేసావంట కదా! సో, ఆ డ్రగ్‌ని నువ్వు తీసుకున్నావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. "నేను షూట్ చేశాను కూడా నువ్వు గుర్తుందా? నువ్వేంటి అలా మారిపోయావు మొన్న?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి లీజాంగ్‌తే అయితే ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడనమాట. "నాకు అదంతా కూడా గుర్తులేదు. నాకు దాహం వేసింది బాగా. అందుకే నేను ఏం చేశానో కూడా నాకు గుర్తులేదు" అని చెప్పేసి అదంతా ఒక డ్రీమ్ లాగా ఉంది అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత తను ఒక్కసారిగా సైలెంట్ అయిపోయేటప్పటికి ఇంకా ఈ సీబమ్ అయితే తన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంక అప్పుడే మళ్ళీ లీజాంగ్‌తే ఒక జాంబీలాగా మారిపోయి ఈ సేబమ్ మీదకి వచ్చేస్తూ ఉంటాడనమాట బ్లడ్ తాగడానికి. ఇంక వెంటనే అక్కడికి పోలీసులొచ్చేసి తన్ని ఆపేస్తారు. ఇంక కట్ చేస్తే మన సేబమ్ అయితే పరిగెత్తుకుంటూ హాన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. చాలా కోపంగా వెళ్తూ ఉంటుందనమాట. హాన్ దగ్గరికి వెళ్ళి, "మీకు తెలుసు కదా! నేను లీజాంగ్‌తేని చూస్తే కావాలని చెప్పి తన దగ్గరికి వెళ్తాననే మీరు నన్ను అందులోకి వెళ్ళేలాగా చేశారు. అంతేకాదు సీసీ ఫుటేజ్ కూడా పెట్టారు. మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి ఈ హాన్ ఏం చెప్తాడు అంటే, "అవును నేను టెస్ట్ చేస్తున్నాను. తను ఎవరితో మాట్లాడినా సరే ఇలాగే రియాక్ట్ అవుతాడా? తెలిసిన వాళ్ళతో మాట్లాడితే ఇలా రియాక్ట్ అవుతాడా అని చెప్పి అందుకే నేను టెస్ట్ చేస్తున్నాను. నిన్ను కూడా నేను టెస్ట్ చేస్తున్నాను. నీకు కూడా ఎక్కువ దాహం వేస్తుందా లేదా అని చెప్పి. నీ టెస్ట్ రిజల్ట్స్ అన్నిట్లో కూడా నెగెటివ్ వచ్చాయి. కానీ నీకు కూడా ఏమన్నా అంటే అలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మేము టెస్ట్ చేస్తున్నాము" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక ఈ మాటలన్నీ విన్న తర్వాత సేబమ్ అంటుంది, "మీ టెస్ట్‌లన్నీ అయిపోయాయా? నేను ఇంక వెళ్ళొచ్చా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు హాన్ అంటాడు, "అవును నువ్వు వెళ్ళొచ్చు. కానీ నువ్వు అత్తమాటు అంటే వీక్లీ వన్స్ వచ్చి నీ బ్లడ్ అనేది మాకిస్తూ ఉండాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి సేబమ్ ఏమంటుంది అంటే, "సరే అయితే కానీ మీరు నాకొక ఫేవర్ చేయాలి. ఏంటి అంటే పోలీసులకి ఎక్కువ క్రెడిట్స్ ఉంటే అపార్ట్మెంట్ ఇస్తున్నారంట. సో, మీరు నాకు ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక దానికి హాన్ అయితే, "సరే నేను నీకు ఆ క్రెడిట్స్ ఇస్తాను. నువ్వు ఎవరినైనా డేట్ చేస్తున్నావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడు సేబమ్ అంటుంది, ఎందుకు నువ్వు అలా అడుగుతున్నారు? మీరైతే కొంచెం హ్యాండ్సమ్‌గానే ఉన్నా సరే మీ ఏజ్ చాలా ఎక్కువ కదా! మీరు నన్ను అలా అడగొచ్చా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు హాన్ అంటాడు, "అలా అని కాదు. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, నీకు నేను క్రెడిట్స్ అనేవి ఇచ్చినా సరే ఆ క్రెడిట్స్ అపార్ట్మెంట్ కోసం చాలదు. అందుకనే ఒకవేళ నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అప్పుడు న్యూలీ మ్యారీడ్ కింద క్రెడిట్స్ వస్తాయి కదా! సో, దాంతో అపార్ట్మెంట్ నీకొస్తుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి మన సేబమ్ అయితే, "నేను ట్రై చేస్తాను. దాని గురించి ఆలోచిస్తాను" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక సేబమ్ బయటకి వెళ్ళేటప్పటికే హ్యున్ లోపలికొస్తూ ఉంటాడనమాట. అంటే ఆ డ్రగ్ గురించి హాన్‌కి చెప్దామని వస్తూ ఉంటాడు. ఇంక సేబమ్ ఏమో కావాలని చెప్పి ఒక జాంబీలాగా హ్యున్ మీదకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంక వెంటనే పక్కనే ఉన్న ఆఫీసర్ ఏం చేస్తుంది అంటే తన్ని కొట్టడానికని చెప్పేసి ఒక స్టిక్‌ని తీస్తూ ఉంటుందనమాట. ఇంక వెంటనే మళ్ళీ సేబమ్ అంటుంది, "ఏంటి నువ్వు నన్ను ఇంకా నమ్మలేదా? నేను యాక్టింగ్ చేశాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది.
ఇంకా ఇదే టైంలో హ్యున్నేమో "సేబమ్ నువ్వు ఇక్కడే వెయిట్ చెయి నేను ఇప్పుడే వస్తాను" అని చెప్పేసి హాన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా హాన్ దగ్గరికి వెళ్ళి "ఇదిగోండి డ్రగ్ ఇదే నాకు దొరికింది. సో, ఆ హోటల్ రూమ్‌లో నేను దీని గురించి కూడా టెస్ట్ చేశాను. సో, దీని సింప్టమ్స్ ఏంటి అంటే ఎక్కువగా దాహం వేసేస్తూ ఉంటాయంట ఈ టాబ్లెట్ వేసుకుంటే. అండ్ ప్రజలనేవాళ్ళు హెల్యూసినేట్ అయిపోతూ ఉంటారంట. సో, మీరే దీని గురించి ఇంకా ఎక్కువ టెస్ట్ చేయండి" అని చెప్పేసి హ్యూన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక తను బయటకి వెళ్ళేటప్పటికి సేబమ్ అయితే హ్యూన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా! ఇంక సేబమ్ అయితే హ్యూన్ అలా చూస్తూ తనిప్పుడు నా దగ్గరికొచ్చాడు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంక హ్యూన్ రాంగానే "హ్యూన్ నువ్వు నాతో డేట్ చేస్తావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు హ్యూన్ అంటాడు, "నీకప్పుడు గుర్తుందా మనం చిన్నప్పుడు 12 ఇయర్స్ బ్యాక్ సో, నేను నువ్వు డేట్ చేస్తావా అని చెప్పి ఏదో ఫన్నీగా అడిగాను. నువ్వు నన్నిప్పుడు సీరియస్‌గా తీసుకుంటున్నావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక దానికి మన సేబమ్ అయితే "నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక హ్యూన్ ఏమో "నేను చేసుకుంటాను" అని చెప్పేసి అంటాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.